రేపు మా గవర్నమెంట్ వస్తుంది, నో డౌట్. మినిమం 135 వస్తున్నాయి. మీ మాదిరిగా వై నాట్ 175 ఈ మేము చెప్పటంలా. మీ కడపలో మీ పరిస్థితి ఏంటి? కడపలో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. నేనేం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, కడప సిటీలో మా అంజాద్ బాషా తప్పులుంటే మన్నించండి, నన్ను చూసి ఓటేయండి అని చెప్పుకోవాల్సి వచ్చింది ఒక డిప్యూటీ సీఎం కాన్స్టిట్యున్సీలో. మీ చెల్లెళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు, మీ తల్లి నీకు వ్యతిరేకంగా, మీ తల్లి ఆశీర్వదించింది నీకు వ్యతిరేకంగా, నీ పార్టీకి వ్యతిరేకంగా. ఇంకా అంతకంటే ఇంకేం కావాలా? కానీ కడపలో నీ సంగతి చూసుకో, మిగతా పడలే. కడప పార్లమెంట్లో మాకు మెజారిటీ సీట్లు వస్తున్నాయి. కడప పార్లమెంట్లో నెల్లూరు జిల్లాలో చెప్తుండా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 వస్తున్నాయి. 10కి 10. ఎక్కడ మీరు గెలిచేది? మీరు దాడులు చేసేది 20 రోజుల తర్వాత మమ్మల్ని ధర్మేసేది ఇంపాసిబుల్. మేము అధికారంకి వస్తున్నాం, మేము వచ్చి మీ మీద దాడులు చేసేదానికి కాదు, రాష్ట్రాన్ని బతికించేదానికి, రాష్ట్రాన్ని గాడిలో పెట్టేదానికి, ఈ దుర్మార్గుల నుంచి కాపాడేదానికి. మేము కూడా 40 years నుంచి రాజకీయాలు చూస్తున్నాం. కాంగ్రెస్లో చూసాము, తెలుగుదేశం చూసాము. ఏంటి ఇది దుర్మార్గం? ఏంది మీకు? అసలు ఆ మనిషికి ఉండాల్సిన గుణాలు లేవా? నీకు ఇక్కడ హృదయం లేదా? మనుషుల్ని సస్తా ఉంటే నువ్వు హ్యాపీగా ప్యాలెస్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నావా? మీరు చీఫ్ మినిస్టర్కి ఉండాల్సిన గుణాలు నీకున్నాయా? కానీ మాకు కడుపు మండిపోతుంది. ఇప్పుడు సర్వేపల్లిలో ఎంతమందిని బయట నుంచి గూండాలను తీసుకొచ్చి తరిమి కొడతా ఉంటే పోలీసులు వచ్చేసి మేనమేషాలు లెక్క పెట్టుకుంటున్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎక్కడ ప్రశాంతంగా ఉంది వాతావరణం? కానీ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, కంట్రోల్లో ఉండండి. ఇంకో 17 రోజులు ఉంది కౌంటింగ్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఎమ్మెల్యేలు మంత్రులు అందరికీ చెప్తుండా, తమాషాలు కాదు. మేము మడిగట్టుకొని ఈ చెంప మీద కొడితే ఈ చెంప మీద కొట్టే దాన్ని కొట్టమని దానికి మేము గాంధీ మహాత్ములు కాదు. డెమోక్రటిక్ సిస్టంలో ఎలక్షన్స్ జరుగుతాయి, గెలుస్తాం, ఓడుతాం, ప్రతిపక్షం అధికార పక్షం, అంత మాత్రాన కొమ్ములు వస్తాయా మీకు? నువ్వు సర్వనాశనం చేసావు. ఒక్క శాఖని బతికిలా అనుభవిస్తావు. రైతుల దగ్గర నుంచి, ఇరిగేషన్ సిస్టమ్ దగ్గర నుంచి, మైనింగ్ దగ్గర నుంచి ఏ శాఖ బతికిందో చెప్పు. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ దగ్గర నుంచి. నీకు ఎందుకు వేయాలి ఓట్లు? ఎవరు వేయాలి ఓట్లు? కొన్ని జిల్లాల్లో ఎత్తుక్కోవాలి నువ్వు సీటు. నెల్లూరు లాంటి జిల్లాలో సీటు ఎత్తుక్కోవాలా. మంచి గుణపాఠం నీకు చెప్తున్నారు, అనుభవించి తీరుతారు. ఇది నేను చెప్పినట్టు అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. 5 ఏళ్ళు నొక్కి పెట్టావు. ఎలక్షన్ కోడ్ వచ్చిందాకా నీ సర్వేలు నీకు అనుకూలంగా వచ్చినాయి. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత సర్వేలు, అసలైన సర్వేలు బయట వచ్చినాయి. నీ సాక్షి సర్వేలు కాదు, నీ TV9 సర్వేలు కాదు. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు వేసేదానికోసం వెయిట్ చేశారు. ఫస్ట్ ఫేజ్లో రాలేదని బాధపడ్డారు. ఇది మాత్రం నేను సీరియస్గా చెప్తుండా, ఇప్పటికైనా మంత్రులు, ఎమ్మెల్యేలు కంట్రోల్ కాండి, లేకపోతే అనుభవిస్తారు, డెఫినెట్గా అనుభవిస్తారు June 4 తర్వాత. Like, share and subscribe to Rajaniti channel.